ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంది? డెఫినేషన్కి వస్తే, ఇట్ ఈజ్ ఏ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. మరి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే ఏంది? సింపుల్గా చెప్పుకుందాం. ట్రాన్స్ఫార్మర్కి ఇన్పుట్గా ఇచ్చిన వోల్టేజ్ని ఇంకో వాల్యూ ఆఫ్ వోల్టేజ్గా అవుట్పుట్గా చేంజ్ చేసి ఇస్తుంది అన్నట్టు. బట్ ఎవ్రీ టైం వోల్టేజ్ని చేంజ్ చేస్తుందని కూడా చెప్పలేం. దట్ డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్లో ఎలాంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి దీన్ని స్టాటిక్ డివైస్ అంటాం. వైండింగ్స్ అండ్ కోర్ ఉంటుంది కదా ట్రాన్స్ఫార్మర్లో. వైండింగ్స్ అనేవి కోర్తో అండ్ వైండింగ్స్కి ఒకదానికొకటి మధ్యలో కూడా అది ఇన్సులేట్ అయ్యి ఉంటుంది. యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఎట్లుంటుందంటే సపరేట్గా ప్రైమరీ అండ్ సెకండరీ మనం డయాగ్రామ్లో డ్రా చేసినట్టు ఉండదు. ఒక లేయర్ ప్రైమరీ, ఒక లేయర్ సెకండరీ వైండింగ్స్, మళ్ళీ ప్రైమరీ అట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు. అట్లా ఎందుకు చేస్తారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనలో ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఎలా అంటే మనం సప్లై కనెక్ట్ చేసే సైడ్ ఆర్ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చే సైడ్ ప్రైమరీ వైండింగ్ అండ్ లోడ్ కనెక్ట్ చేసే సైడ్ని సెకండరీ వైండింగ్ అంటాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి సింపుల్గా 1 minute చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe and support me.